నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు. అచ్చంపేట పట్టణంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనుల ద్వారా పట్టణానికి మరింత మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి వార్డు అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. శ్రీహరి గారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నటువంటి నాకు కూడా ఏముంటది, నేను కూడా ఈ శాఖకు సంబంధించి 88 కోట్ల పిల్లలను కొంటున్నాం. పిల్లలను బాగుపరుచుకుందామని చెప్పేసి ఈ మధ్య కాలం ముదిరాజు సోదరులు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ చదువుకున్న పిల్లలకు మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడానికి బీసీ D/9 నుంచి బీసీ A/1 కూడా ముదిరాజు సర్టిఫికేట్ కోసం కూడా పోరాటం చేస్తున్నాం. అది కూడా ఈ టర్మ్లోనే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. సోదరులారా, చాలా సంతోషం. ఒక అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు కులస్థాలు పుట్టినందుకు, ఆ కులంలో సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో 5-6 మంది గెలిచే అవకాశం ఉన్నా కూడా ఏకైగా ఒక్కరిని గెలిచినందుకు, ఆ గెలిచిన దానికి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీ వెనుకబడ్డ జాతులన్నింటినీ కూడా లాస్ట్లో మాట్లాడిపిస్తామంటే సరే చిన్న 2 మాటలే ఉంటాయి అనుకున్నా, కానీ ఒకసారి మాటలు ఈ పేపర్లో చూస్తే ఈయన సాయంత్రం వరకు కూర్చున్నా కూడా అయిపోయేటట్లు అన్నీ రాసిచ్చారు. మీ అందరికి తెలియజేస్తాం. చిన్న 2 నిమిషాలు మాట్లాడతా, దయచేసి ఎవరు వీళ్ళైతే మాట్లాడతారు. 100 ఏళ్ల కింద జరిగినటువంటి కుల గణన తర్వాత ఎన్నో సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ముదిరాజులు ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మేమే ఎక్కువ ఉన్నాం. ఒక నిమిషం ఉన్నాం, మేమే ఎక్కువ ఉన్నాం. కానీ ఎంత ఉన్నామని ఎక్కడ సంఖ్య లేదు, అఫీషియల్ డాటా లేదు, ఎంపెరికల్ డాటా లేదు మన దగ్గర. ఊక అంటున్నాం నాదే పెద్ద కుంభస్థలం, నాదే పెద్ద భాగం. కానీ 100 సంవత్సరాల తర్వాత, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత కులగణన చేయడానికి సాహసం చేసి, జనరల్గా పెద్ద కులం వాళ్ళు రెడ్లు చేయరు, ఎందుకంటే తెలిస్తే వీళ్ళ సంఖ్య తెలిస్తే మళ్ళీ వాళ్ళు ఎక్క సీట్ అడుగుతారు అని భయం ఉంటుంది. ఆ భయం ఉన్నా కూడా ఖచ్చితంగా కులగణన చెయ్యాలి, ఎవరెంత ఉందో తెలపాలి. రాహుల్ గాంధీ గారి ఆలోచన, మీరు కులాలు ఎంత ఉన్నారో మీకంత భాగం ఇవ్వాలి, మీరెంత ఉన్నారో మీకు అంత భాగం ఇవ్వాలి. విద్య, ఉద్యోగాల్లో, ఆర్థిక స్థితిగతుల్లో, రాజకీయాల్లో కూడా భాగం ఇవ్వాలని ఆలోచనతో రేవంత్ అన్న మనందరి ప్రీతం నాయకుడు, మన గడ్డ బిడ్డ కులగణన చేసి అఫీషియల్గా ముదిరాజుల సంఖ్య ఇంత ఉంది అని చెప్పిన మొదటి నాయకుడు, ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని మర్చిపోవడం తెలియజేస్తారు. అన్ని కార్పొరేషన్ చైర్మన్లు గతంలో ఉంటుండే 2-3, కానీ మొదటిసారి ముదిరాజులకు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ అన్నకి కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మన జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు దానికి చైర్మన్గా ఉన్నారు. ఇది ఒక్కటే కాకుండా మీకు విషయం చెప్తా, చాలా విషయాలు అడిగారు, నేను అంతకంటే ఎక్కువ విషయాలు చెప్తాం అనుకున్నా. కానీ మొత్తం 72 ఏళ్ళ ఈ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ మనం కలిసి ఉన్నప్పుడు కానీ, లేదా మనం విడిపోయిన తర్వాత కానీ, ముదిరాజు మత్స్య కార్మిక ఆ కులానికి సంబంధించిన వ్యక్తికే మత్స్యశాఖ ఇవ్వడం కూడా మొదటిసారి, ఈసారి నాకే ఇచ్చారు. ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలే. చేపలకి చేపల శాఖ ఎప్పుడు ఇవ్వలే, మొదటిసారి ఇచ్చింది. చరిత్ర, ఇది కూడా ఒక చరిత్ర. సోదరులారా, ఒక పక్క కృష్ణమ్మ నది మక్తల్ నియోజకవర్గంలో స్టార్ట్ అయ్యి మీ దగ్గర ఎండ్ అయ్యి మీ ముందుకు పోతుంది. ఇంకో పక్క గోదావరి నది. 2 నదుల మధ్యలో 46,000 చెరువులల్లా 26,000 పెద్ద చెరువులల్లా చేపల ఉత్పత్తి ఒకవేళ సరిగ్గా జరిగితే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా కూడా మన నుంచి బలం ఇచ్చే స్థాయిలో ముదిరాజు ఎదగాలి. కానీ ఎదగలేదు ఇన్ని ఏండ్లు. ఎంత ఎదగాలి, ఈ రాష్ట్ర జీడిపిని కూడా మన నుంచి కూడా వచ్చేటట్టు చూసేంత స్థాయిలో
ముదిరాజులు ఎదగాలి, అంత పెద్ద వ్యాపారం జరగాలి. కానీ జరగలే. మనం చిన్నగా అనుకుంటున్నాం, ఈ చిన్న చెరువు అది ఇది దీని ఎట్లా చేద్దాం అది ఎట్లా చేద్దాం. అది కాదు కావాల్సింది. 2 నదులు కడుగుతా ఉన్నాయి. ఒక పక్క కృష్ణమ్మ, ఇంకో పక్క గోదావరి, మధ్యలో పెద్ద పెద్ద 24,000 చెరువులు. కానీ మన పరిస్థితి ఏంటి? 88 కోట్ల చేప పిల్లల్ని బయటికి కొంటున్నాం. ఇది మారాలి అనే ఉద్దేశంతో ఎప్పుడే కానీ మార్చిలోనే బడ్జెట్ ఇస్తారు, తర్వాత బడ్జెట్ ఇయ్యరు. కానీ నాకు ఆగస్టులో మంత్రి పదవి ఇస్తే వెంటబడి మధ్యస్థ బడ్జెట్ తీసుకొని 123 కోట్లతో చేపల పిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని, అది కూడా సైజు కలిగిన చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానికి కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. చాలా సమస్యలు ఉన్నాయి. ఓ సోదరుడు ఎస్టీలను పట్టనీయడం లేదని, ఇంకో దగ్గర ఎస్సీలు పట్టనీయడం లేదని, ఇంకో దగ్గర మా చేతుల్లో ఉంది భూభాగులంతా కూడా అగ్రవర్ణాలు పట్టనీయడం లేదని, చేపల కులవృత్తి ద్వారా ఇదే జీవనంగా ఆధారపడ్డ కుటుంబాలు మా ఉన్నాయి, మాకు సహకారం చేయండి, చెరువుల మీద మాకే పెద్దరికం ఇవ్వండి అని చెప్పేసి చాలా సందర్భాలు అడిగిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా అడిగినా ఈరోజు ఆ శాఖ మంత్రిగా మీకు మాట ఇస్తా ఉన్నా, కొన్ని క్లియర్ చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరలో దీనికి ఒక పరిష్కారం ఏర్పాటు చేసుకొని మత్స్యకారులు, ముదిరాజులని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గతంలో గొల్లోళ్ళు, యాదవులని ఈ విధంగా కొన్ని కులాల ఇబ్బందులు ఉన్నాయి. దీనికి కూడా ఒక ఆ జాతిలో పుట్టిన బిడ్డగా మీకు మీ పిల్లల చదువు విషయంలో రిజర్వేషన్ కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించిన చెరువులలో వేరే వాళ్ళు పట్టి ఇబ్బంది పెడుతున్న విషయంలో కానివ్వండి, లేదా చెరువుల మెంబర్షిప్ల విషయంలో కానివ్వండి, లేదా మీకు చేపల ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడైతే నీటి వసతి ఉందో అక్కడంతా ఏర్పాటు చేయడం కానివ్వండి, అక్వాకల్చర్ చేయించడం కానివ్వండి, లేదా ఇతరత్ర ముద్రాలకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మీకు వేరెక్కేది మాట ఇస్తా ఉన్నా, నేను ఉంటా. కానీ నేను మీ దగ్గర కోరుతా ఉన్నా, మన జీవనం ఎట్లా బతికినామో మనకు తెలియదు. మన తర్వాతి తరాలైనా మన పిల్లల్ని మంచిగా చదివించి, ఖచ్చితంగా మంచిగా చదివించి మన పిల్లల్ని భవిష్యత్తులో ఈ విధంగా కులం మీద ఆధారపడకుండా ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ ప్రపంచం పోటీ తత్వంతో ఏదైతే ముందుకు పోతా ఉందో ఆ పోటీ తత్వంలో మన పిల్లలు కూడా ఉండాలి. మన పిల్లలు కూడా ఇక్కడ నుంచి అమెరికాకు పోవాలి, లండన్ పోవాలి, జపాన్ పోవాలి, ప్యారిస్ పోవాలి, ప్రపంచ దేశాలలో కూడా మన పిల్లలు కూడా పోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా పిల్లల్ని చదివించండి. ఎక్కడ చదువుకు మాత్రం వెనక్కి చేయకండి. మీకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే బాధ్యత నాది, నేనున్నా. కానీ ఇదొక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పిల్లలందరూ కూడా మనకు వేరే ఏ దాంట్లో కాంపిటీషన్ లేదు. చదువుల తల్లి అనేది రంగుకో రూపంకో రాదు, చదివిన పిల్లలకే వస్తుంది. కాబట్టి మన పిల్లల్ని చదువులకు పంపిద్దాం, మనము శ్రమజీవుల్లాగా ఉందాం. మన కులివృత్తైన చేపల్ని, ఈరోజు చేపల్ని అక్కడ కృష్ణమ్మ, గోదావరి మధ్యలో మనం ఖచ్చితంగా రేపు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక స్థితిగతులు బలమయ్యే విధంగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో చేపలని ఉత్పత్తి చేసి ఇంటర్నేషనల్ లెవెల్ పంపించేటువంటి బిజినెస్ ని ఏర్పాటు చేస్తా ఉన్నా. మొన్ననే ఒక కాలేజ్ ఓపెన్ చేసినాం, ఈరోజు ఒక కాలేజ్ ఓపెన్ చేస్తున్నాం. మీరు చేపల్ని పట్టి జీవనం గడిపితే కూడా నెలకు తక్కువ 40 నుంచి 50 వేల రూపాయలు ఒక జంటకు మిగిలే విధంగా ఈ ఏర్పాటు తీసుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ బడ్జెట్ లో పెడతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. కానీ మన తరం మారాలి. మన తర్వాత మార్చేది చదువు మాత్రమే. ఆ చదువుని మనం ఎప్పుడు ఎరిగిపోవద్దు. చదువు ప్రపంచం అంటే ఏందో చదువు మాత్రమే తెలుపుతుంది. కాబట్టి నేను ముదిరాజు బిడ్డలతో కోరుతా ఉన్నా, దయచేసి మాకు కోరిక ఉంటుంది, మా వాళ్ళు కూడా చదువుకొని ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు చూద్దామని. వెనుకబడ్డ జాతులు చదవకపోతే వేరే మార్గం లేదు, చదువు మాత్రమే అందరం ఎక్కించగలుగుతారు. ఈరోజు నేను రాజకీయంగా ఎదిగి ఎన్నో అవమానాలు పడి 1,00,000 అవమానాలు పడ్డ తర్వాత కూడా నిలబడ్డా మీ అందరి ఆశీర్వాదం వల్ల గట్టిగా మాట్లాడగలుగుతున్నా. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎన్ని నా మీద కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అనునిత్యం నన్ను బాధపెట్టి ఇబ్బంది పెట్టి మనోధైర్యం దెబ్బతీసి ఈ ఎట్లన్నా కుచిత చేద్దాం, ముందుకు పోనీ కూడా ఆపుదామని ప్రయత్నం చేస్తే వారు ఎంత చేస్తే అంత ఇంకెక్క పరగొస్తున్నారు తప్ప ఎక్కడ భయపడే ప్రసక్తే లేదు అని తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన కార్యక్రమం కూడా
రాష్ట్రం అంతా ఫోన్లు వచ్చినాయి, రాష్ట్రం అంతా ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించిండ్రు. ముదిరాజ్ బిడ్డ తప్పు చేయకుండా ముదిరాజ్ బిడ్డ అయినందుకే మీరు దౌర్జన్యం చేస్తున్నారని నేను ఆ విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ముదిరాజులారా, మీరు బాగండి, ఎదగండి, పిల్లలు చదివిండి, ఆర్థికంగా ఎదిగేందుకు నేనున్నా. ఇటువంటి గజకర్ణ గోకర్ణ విద్యలు తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ వాకిడి చేయని భయపడే పరిస్థితుల్లో లేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తాటాకు సప్పట్లకు భయపడి ఉంటే నేను ఎప్పుడు మక్తల కౌన్సిలర్ గా నా జీవితం ఆగిపోతా ఉండే. ఒక కౌన్సిలర్ గా, తర్వాత సర్పంచ్ గా, తర్వాత ఎంపీపీగా, జడ్పీటీసీగా, జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మినిస్టర్ గా, ఇంకా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ లో ఏ అవకాశం ఇచ్చినా లేదా ప్రభుత్వ పరం ఏ పని అప్పచెప్పినా నన్ను పనిచేయపోయి అండమాన్ నికోబార్ దీవులకు పంపించినా కూడా పనిచేసే ధైర్యం ఉన్న బిడ్డ మీ బిడ్డ వాకిటి శ్రీ అని ముదిరాజు అన్న మాట మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసినాం, ఒక భయం లేకుండా ముందుకు పోయే సాగే జీవితం క్రియేట్ చేసినాం. ఎవరికైనా ముద్ర దెబ్బ తగిలితే ఆడ మక్తలో మా బిడ్డ ఉన్నాడు, ఒక ఫోన్ చేస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది అనే స్థాయికి ఈ రోజు ధైర్యాన్ని నింపుతున్నాం. మీకు మేమున్నాం, ప్రభుత్వం ఉంది, మీ బిడ్డ వాకిటి శ్రీ అని ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ నుంచి ఏ దేశం పోయినా, ఏ రాష్ట్రం పోయినా, ఏ జిల్లా పోయినా, ఏం ఆపద వచ్చినా మీ బిడ్డ మీకు ఉంటాడు. ఒక ఫోన్ చేయండి, కాకిలాగా వాలిపోయి మీ సమస్యని పరిష్కారం చేసే విధంగా ముందుకు పోతున్నా అని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఇవి అడిగిన చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. నా చేతిలో ఉంది, అధికారం ఉంది, చేయాలనే సంకల్పం ఉంది. మత్స్యశాఖలో 88 కోట్ల చేపలు బయట కొనుక్కోకుండా అంచెలంచెలుగా పెంచుకుందామనే రోజులలో మీరు అడిగినరు ఒక టెక్నాలజీతో కూడినటువంటి చేపల పిల్ల ఉత్పత్తి కేంద్రాన్ని మీ దగ్గర ఈ రోజే ఇప్పుడే శాంక్షన్ ఇచ్చిపోతున్నా మాట మీకు గుర్తు చేస్తాను. మీకు ఇంకొకటి అక్వా కల్చర్ శాంక్షన్ ఇస్తా ఉన్నా. ఇదివరకు డాక్టర్ గారు వైఎస్ఆర్ స్టేడియంలో స్పోర్ట్స్ అడిగిండు, దానికి కూడా ఒక 2 కోట్లు శాంక్షన్ ఇస్తా అని చెప్పిన. తర్వాత డాక్టర్ గారికి 10,000 లీటర్ల పాల చిల్లింగ్ సెంటర్ ఉంది, 20,000 కావాలంటుండు. డాక్టర్ గారు మీకు నాకున్నటువంటి మిత్ర ఏదైతే బంధం ఉందో ఆ బంధంతో ఇంకా గట్టి కడగాలి 20,000 ఎట్లా అని చెప్పిన. డాక్టర్ గారి ఆలోచన మేరకు 20,000 సరిపోతుంటుండు. నేను 30,000 చిల్లింగ్ యూనిట్ ఒకటి శాంక్షన్ ఇస్తా ఉన్నా. నా దగ్గర 5 శాఖలు ఉన్నాయి. మత్స్య శాఖ, అది నేను దాంట్లో పుట్టిన శాఖ. స్పోర్ట్స్ నా జీవితం అంతా దాంట్లో పోయింది. యువజన సర్వీసులు వాళ్ళ నుంచి నేను ఈ స్థాయికి ఎదిగిన. ఇంకొకటి ఏంది, ఫిష్, మన యానిమల్ హస్బెండరీ, జీవితకాలం పశువులతోనే కొంత సంవత్సరం గడిపిన. ఈ విధంగా 5 శాఖలు, పాల ఉత్పత్తి శాఖ 5 శాఖలు. నా జీవితంలో ఏ శాఖలు వస్తాయని అనుకోలే, కానీ అంతకు ముందు ఆ మొత్తం పని చేసిన వ్యక్తికి ఆ శాఖలు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ శాఖలలో రేపు రాబోయే బడ్జెట్ లో 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు పెట్టి ఖచ్చితంగా ఈ శాఖల్ని కూడా బలంగా చేసి ఈ శాఖల మీద ఆధారపడేటువంటి వెనుకబడ్డ జాతులకన్నిటికీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా, గౌరవమైన జీవనం బతికే విధంగా ఖచ్చితంగా మత్స్యకారుడు వస్తుంటే కూడా అరే చేపలు పెట్టాడు కాదు మత్స్యకారుడు అని అనే విధంగా కార్యక్రమం తీసుకుందాం. మీ జీవితంలో అన్నింటిలో కూడా ఆర్థిక స్థితిగతులు, ఆలోచన విధానంలో మార్పు వచ్చేంత వరకు మీ బిడ్డడు వాకిటి శ్రీ అని మీ ఎంబడి ఉంటాడు అన్నమాట మర్చిపోతుందని తెలియజేస్తా ఉన్నా. కాబట్టి